ఇప్పుడు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. విద్యాధుల డిపోలో ఏపీఎస్ఆర్టీసీ విద్యాధుల డిపోలో డ్రైవర్గా 30 సంవత్సరాలు చేసి ఉన్నాను. తదుపరి నాకు డ్రైవింగ్ స్కూల్లో 5 సంవత్సరాల క్రితం డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా నియమించినారు. నేను చదువుకున్నది క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను. 82లో నాకు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ఇచ్చినారు డ్రైవింగ్ స్కూల్లో. మా యొక్క డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ వచ్చి మా బ్యాచ్కి వచ్చి 16 మందికి ఇవ్వడం జరుగుతుంది. 16 మందికి రోజుకి 10 కిలోమీటర్లు చొప్పున 40 రోజులు ట్రైనింగ్ పడుతుందండి. రోజు 10 కిలోమీటర్లు నడపడుతుంది 40 రోజులు. ఇందులో 40 రోజుల్లోనే థియరీ క్లాస్ కూడా ఉంటుంది. థియరీ క్లాసు అయిపోయిన తర్వాత వాళ్ళు థియరీ క్లాస్ అయిన తర్వాత ఆ థియరీ క్లాసు ఆ స్టూడెంట్కి ఎంతవరకు అవగాహన అయింది డ్రైవర్కి దాన్ని బట్టి టెస్ట్ పెడతాం, డ్రైవింగ్ రిటన్ టెస్ట్ పెడతాం. తర్వాత 40 రోజుల్లోనే లాస్ట్ 5 డేస్ ఉండగా కేఎంపీ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఎందుకంటే కేఎంపీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆయిల్ వినియోగంలో మనకి మెరుగుదల కావాలి. ఎక్కువ వాడకుండా తక్కువ ఆయిల్తో మనం ఎక్కువ దూరం వెళ్ళే విధానంగా నేర్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి విద్యాధుల డిపోలో డ్రైవింగ్ స్కూల్లో జరగాలని కోరుతున్నాను. మా డ్రైవింగ్ స్కూల్లో 40 రోజులు ట్రైనింగ్ పీరియడ్లో ఒకరోజు నైట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. నైట్ అంతా బండి, ఎందుకంటే డ్రైవర్కి నైట్ డ్రైవింగ్లో కంటి చూపు రెటినల్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంత కంటిన్యూటీగా అవుతుందా లేదా, అతను నైట్ ఫుల్ఫిల్గా జాగ్రత్తగా బండి నడపగలుగుతాడా లేదా అని అతన్ని టెస్ట్ చేయబడుతుంది. ఇందులో భాగంగా మేము ప్రతిదీ 16 మందిని అబ్జర్వ్ చేసి నైట్ డ్రైవ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ మా దగ్గర ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. వేరు స్కూల్లో కూడా హెవీ లైసెన్స్ పొంది మళ్ళీ స్కిల్స్ రావట్లేదు, సరిగ్గా లేవు అని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా చక్కటి స్కిల్స్తో డ్రైవింగ్ పంపిస్తున్నాం. ఈ విధంగా వేరు నుంచి ఆర్టీ ఆఫీస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మా డ్రైవింగ్ నేర్పి ఫామ్ 5, 5A ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఏ బండి ఇచ్చినా నడపగల సామర్థ్యం తీసుకొచ్చి అతనికి పంపించడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు వివరాలు వచ్చి 2 దఫాలు కట్టుకోవచ్చు అండి. మొత్తం టోటల్ అమౌంట్ 23,600. 20,000 ఫీజు ప్లస్ 3,600 జీఎస్టీ అండి. ఇందులో 23,600 2 దఫాలు కట్టుకోవాలి. 10,000 ఒకసారి మొదటి విడత జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ అప్పుడు. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ 13,600 20 డేస్ గ్యాప్లో కట్టగలరు. ఆ విధంగా ఇష్టపాటు చేసాం. తర్వాత దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మేము సొంత మా మనుషుల్లాగా భావించి మేము వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా వేరు ప్రైవేట్ రూమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. అకామిడేషన్ షేరింగ్ రూమ్స్ తీసుకుని మా దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడి నుంచి పలాస నుంచి, శ్రీకాకుళం నుంచి, కడప నుంచి, ఎక్కడి నుంచో దూరం కనిగిరి నుంచి కూడా వచ్చి అన్ని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ రూమ్ అకామిడేషన్ తీసుకుని చక్కటిగా 40 రోజులు ట్రైనింగ్ పొంది మంచి ఆత్మవిశ్వాసం కలిగి బండి ఏ బండి నడపగలంత సామర్థ్యం వచ్చిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఇది మా కాలేజీ అడ్రస్ వచ్చి విజయవాడలో విద్యాధుల డిపోలో ఉంటుంది. విద్యాధుల డిపో అనేది ఎక్కడ ఉంటుంది? జోనల్ వర్క్షాప్, జోనల్ ట్రైనింగ్ కాలేజీలో ఉంటుంది మా విద్యాధుల డిపో అనేది. అక్కడ ఆ విధంగా ఇక్కడ మన దగ్గర ఆర్టీసీలో ట్రైనింగ్ పొందడం లాభం ఏంటంటే మాకు చక్కటి వనరులు ఉన్నాయి. ఏంటంటే వనరులు ఏంటంటే జోనల్ వర్క్షాప్ అంటే 3 జిల్లాలు కలిపి ఉన్న వర్క్షాప్ ఉంది. ప్రతిదీ అక్కడ బండి యొక్క పార్ట్స్, ఫ్రంట్ బ్యాంపర్ నుంచి బ్యాక్ బ్యాంపర్ ఉన్న పార్ట్స్ అన్నీ అక్కడ డిజైనింగ్ చేసి అన్నీ మనం లైవ్లో చక్కటి చూపించడం జరుగుతుంది. ఆ బండి యొక్క పార్ట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత అది రిపేర్ వచ్చినప్పుడు డ్రైవర్ ఏ విధంగా కనిపెట్టాలి రిపేర్ అనేది. ఎందుకంటే దూర ప్రాంతం నుండి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకు గ్యారేజ్కి ఫోన్ చేయాలంటే ఏ పార్ట్ పోయిందో చెప్పలేడు. కాబట్టి ఏ పార్ట్ రిపేర్ వచ్చిందని కూడా చెప్పగలగాలి. అప్పుడు దానికి సంబంధించిన మెకానిక్ ఏం చేస్తాడంటే గ్యారేజ్ సంబంధించిన మెకానిక్ ఆ పార్ట్ తీసుకెళ్ళి అక్కడ బిగించబడుతుంది. ఆ విధంగా ఇది ఈజీ అవుతుంది. అందుకని మనం తేలికపాటి రిపేర్లు చేయడం అనేది డ్రైవర్కి మన ట్రైనింగ్ పీరియడ్లోనే నేర్పబడుతుంది. అది దాన్ని సులభమైన రిపేర్లు అంటాం. తర్వాత మంచి మర్యాద గల మర్యాద ఎలా ఉండాలి నేర్పబడుతుంది. తర్వాత మనిషిలో ఓర్పు అనేది డెవలప్ చేస్తాం, ఆత్మవిశ్వాసం నేర్పడతాం. తర్వాత సులభమైన రిపేర్ చేయడం అనేది నేర్పడుతుంది. తర్వాత
రోడ్డు నియమ నిబంధనల గురించి ప్రతి క్షుణ్ణంగా చెప్పబడుతుంది. రోడ్డు నియమ నిబంధనల గురించి ప్రతి చక్కటి విషయాలు చెప్పబడుతుంది. ఆ విధంగా మన దగ్గర ట్రైనింగ్ పీరియడ్లో ఇప్పటి వరకు 483 మంది డ్రైవర్లుగా శిక్షణ పొంది మంచి మంచి విధి విధానాల్లో నడుస్తూ చక్కటి ఉద్యోగాల్లో వేరే వేరే డిపార్ట్మెంట్లో చక్కగా ఇవ్వడం జరిగింది. మన ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటివరకు 4 లేడీ డ్రైవర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ పేర్లు కూడా కల్పన, అంబిక, అన్నపూర్ణ, కృష్ణవేణి. ఈ 4 చక్కటి డ్రైవింగ్ నేర్చుకున్నారు. తర్వాత అన్నపూర్ణ గారని ఆవిడ మన దగ్గర శిక్షణ పొందిన తర్వాత మన నూజివేడు ఆర్టీ ఆఫీసులో ఏఎంఐగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేరారు. తర్వాత కల్పన ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుంది. ఈ విధంగా వాళ్ళకి మన దగ్గర శిక్షణ పొందిన తర్వాతే వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగి డ్యూటీకి చేయగలనని నమ్మకం కలిగి వాళ్ళు ఆ విధంగా డ్యూటీ ఎన్నుకుంటడం జరిగింది. చక్కటి డ్రైవింగ్తో మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ దిస్తూ కూడా మాకు కూడా పేరు తెస్తున్నారు.